ప్రైజ్ గల దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములు నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడినది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నీవిచ్చిన వాక్య ధ్యానాంశమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి నీవే మహిమను పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బలవంతుడైనటువంటి దేవుడు ఎవరో, ఆయన చేసేటువంటి బలమైన కార్యాలు ఏమిటో ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగాక. ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడినటువంటి ప్రవచనాలుగా ఇక్కడ మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి శరీరధారిగా రాకముందే యెషయా ప్రవక్త ద్వారా ఆయనను గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్కులు అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలన్నీ యేసుక్రీస్తునికి సంబంధించి రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క శక్తిని గురించి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే బలవంతుడైన దేవుడు ఎవరు అని అంటే ఇంకా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు పరలోక వైభవాన్ని విడిచి సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు ఈ భూలోకంలో ఉన్నటువంటి బలహీనులను బలపరచుట కొరకు శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించారు, సిలువలో మరణించారు, 3వ రోజున తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బలమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బలమైన దేవుడు. ఆయన మాత్రమే బలవంతుడు అని జీవగ్రంథంలో పలు చోట్ల రాయబడి ఉన్నాయి. అంతేకాదు, ఈ యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం సేవిస్తూ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన దేవుడు ఇంకా ఎటువంటి వాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన యుద్ధశూరుడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, బాహుబలము కలిగిన దేవుడు. ఆయన హస్తము బలమైనది అని ఆయన యొక్క బలాన్ని చాటి చెప్పేటువంటి కార్యాలు, రుజువులు అనేకము జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మన దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎంతటి బలవంతుడైనటువంటి దేవుడో పాత నిబంధన గ్రంథంలో మరియు కొత్త నిబంధన గ్రంథంలో ఆయన చేసినటువంటి బలమైనటువంటి కార్యాలను మనం పరిశీలన చేస్తే స్పష్టంగా ఆయన ఎంతటి బలవంతుడో మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బలమైన కార్యాలు చేసి ఉన్నారు. అంతేకాదు, మన దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు అని కనుక మనం ఆలోచన చేస్తే, నేనే బలమైన కార్యాలు చేయాలి,
నేను మాత్రమే బలవంతుడను అని చెప్పుకోవాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఆయన యొక్క గొప్పతనం గురించి ఇంకా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు ప్రభు బలహీనులను బలపరిచి వారి ద్వారా బలమైన కార్యాలు చేయించేటువంటి గొప్ప దేవుడే ఉన్నారు. ముఖ్యంగా దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నారు అని అంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన దేవుడు, ఆయన మాత్రమే బలమైన కార్యాలు చేయగలరు. దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తారు, అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు, ఏ కార్యాన్నైనా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు, బలవంతుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏ విధంగా ఉన్నది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన మాత్రమే గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడటంలా ఆయన ద్వారా ఈ లోకంలో బలహీనుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఆశపడుతున్న దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ లోకం దృష్ట్యా బలవంతులు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే, ధనము, పలుకుబడి, పేరు ప్రతిష్టలు, పదవులు, గొప్ప గొప్ప అర్హతలు కలిగిన వాళ్ళు, ఈ లోకానుసారంగా ఘనత, హెచ్చింపును కలిగి ఉన్న వారందరూ కూడా బలవంతులు అని ఈ లోకము తేల్చి చెబుతుంది. ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నవారు బలవంతులు అని పిలువబడతారు. ఈ లోకంలో శ్రేష్టమైనవి కలిగి ఉన్నవారు బలవంతులు అని పిలువబడతారు. అధికారం కలిగిన వారు, పదవులు కలిగిన వారు, ధన సమృద్ధి కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు, మంచి మంచి పలుకుబడి కలిగిన వాళ్ళంతా కూడా ఈ లోకంలో బలవంతులుగానే చలామణి అవుతూ ఉన్నారు. అది ఈ లోకం దృష్ట్యా వారు కలిగి ఉన్నటువంటి బలము. ఈ లోకానుసారమైనటువంటి వాటిని ఎవరైతే ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో బలవంతులే. వాళ్ళందరినీ ఈ లోకము బలవంతులు అని ఎంచడం జరుగుతుంది. అయితే ఇంకా మనము ఈ బలవంతులను గురించి కనుక ఆలోచన చేస్తే, ఈ బలవంతులు వాళ్ళకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని, తక్కువ స్థితి కలిగినటువంటి వారిని, ఏదైనా లోపం కలిగినటువంటి వారిని బలహీనులుగా చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజున దేవుడు ఈ లోకంలో బలహీనులుగా, వెర్రివాళ్ళుగా, తృణీకరించబడిన వారుగా ఉన్నటువంటి వారిని ఆయన బలముతో వారిని బలపరిచి, ధైర్యపరిచి, ఆయన స్థాయిలో బలమైన కార్యాలు వారి ద్వారానే చేయించేటువంటి బలవంతుడైన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున ఎటువంటి బలం గురించి మనము మాట్లాడుకొనబోతున్నాము, ఏ బలము ద్వారా దేవుడు బలహీనలను బలపరచబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ఇక్కడ బలము అనంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి కాదు మాట్లాడుకుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి బలమును గురించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఆత్మలో బలము కలిగిన వారే అసలైన బలవంతులు దేవుని దృష్టిలోను, అలాగే ఈ లోకంలోనూ కూడా. ఆత్మ బలము కలిగిన వారే ఈ లోకంలో అనేక గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలుగుతారు. అయితే మన దేవుడు బలహీనులను బలపరిచి, వారిని ధైర్యపరిచి, వారి ద్వారానే ఒకానొకప్పుడు ఆయన చేసినటువంటి బలమైన కార్యాలను వారి ద్వారా చేయించడానికి ఇష్టపడేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు.
బలహీనులను బలవంతులుగా, శక్తివంతులుగా చేయడమే మన దేవుని యొక్క సామర్థ్యము. మన దేవుడు నేను మాత్రమే బలమైన కార్యాలు చేయాలి, నన్నే ఈ లోకం చూడాలి అని తలంచటం లేదు. కానీ ఆయన ఈ లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆయన ఎటువంటి కార్యాలు చేయగలుగుతారో వారికి ఆయన బలాన్ని అనుగ్రహించి వారి ద్వారా చేసేటువంటి బలమైన కార్యాలు ఏమిటో ఈ రోజున మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు బలపరిచేటువంటి బలహీనులు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరిని పిలిచి వాడుకుంటారు, ఎటువంటి బలహీనులను దేవుడు బలపరిచి ధైర్యపరిచి శక్తివంతులుగా బలవంతులుగా మార్చి వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు అని గనక మనం ఆలోచన చేస్తే, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 30 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుంటే అక్కడ స్పష్టంగా దేవుడు ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఎటువంటి కార్యాలను చేయాలని ఆయన ఆశపడుతున్నాడో, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని ఏ విధంగా ఈ లోకంలో చాటి చెప్పాలనుకుంటున్నారో, చూపించాలనుకుంటున్నారో అక్కడ ఈ వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడలారా, సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని ఇక్కడ రాయబడినది. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు ఎటువంటి వారిని పిలుస్తూ ఉన్నారు, ఎటువంటి వారిని పిలిచి ఆయన స్థాయిలో కార్యాలు జరిగించాలనుకుంటున్నారు, ఆయన ఏ విధంగా వారిని బలపరిచి వాడుకోవాలనుకుంటున్నారు, ఆయన ఇచ్చేటువంటి బలం ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడట ఈ లోకంలో ఘనత కలిగిన వారిని, పేరు ప్రతిష్టలు కలిగిన వారిని, ఎన్నికైన వారిని, జ్ఞానులు అనబడిన వారిని, పేరు ప్రతిష్టలు, పలుకుబడి, ధన సమృద్ధి, పదవులు, గొప్ప గొప్ప అర్హతలు, ఈ లోకం దృష్టిలో ఘనులు అనుకున్నటువంటి వారిని కాదు దేవుడు పిలిచి వాడుకునేది. ఈ లోకంలో ఘనులైన వారిని బట్టి దేవుడు వారి ద్వారా కార్యాలు చేయాలని అనుకోవటం లేదు. కానీ ఈ లోకము ఎవరినైతే తృణీకరిస్తుందో, ఈ లోకము ఎవరినైతే ఎన్నిక లేని వారిగా చేస్తుందో, ఈ లోకము ఎవరినైతే వెర్రివారిగా చూస్తుందో, ఈ లోకము ఎవరినైతే తృణీకరిస్తుందో, ఈ లోకము ఎవరినైతే అజ్ఞానిగా తలంచి త్రోసివేస్తుందో, ఈ లోకము ఎవరినైతే బలహీనులుగా ఎంచి వారిని మరింతగా దిగజార్చుతుందో అటువంటి వారిని, ఈ లోకం త్రోసివేసిన వారిని, ఈ లోకం లెక్క చేయనటువంటి వారిని దేవుడు పిలుచుకొని ఆయన తన బలాన్ని వారికి అనుగ్రహించి వారిని బలపరిచి వారిని ధైర్యపరిచి వారి ద్వారా ఈ లోకంలో తన శక్తిని రుజువుపరచాలనుకుంటున్నాడు. ఈ రోజున ఈ బలవంతుడైన దేవుడు వింటున్నటువంటి మనలాంటి బలహీనులను బలపరిచి ధైర్యపరిచి ఆయన సాక్షులుగా ఆయన శక్తి చేత వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. వింటున్న మీ అందరినీ దేవుడు బలపరిచి ధైర్యపరిచి
మీ ద్వారా బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలని తలస్తూ ఉన్నారు. వింటున్న మీలో మిమ్ములను మీ కుటుంబంలో తృణీకరిస్తున్నారేమో, సమాజంలో నీవు తృణీకరించబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నావేమో, ఎన్నిక చేయని వ్యక్తిగా ఉంటున్నావేమో, నిన్ను అందరూ వెర్రివారిగా, అజ్ఞానిగా చూస్తున్నారేమో, నిన్ను ఒక బలహీనుడిగా ఈ లోకము ఎంచుతుందేమో. అయితే నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకే చూస్తూ ఉన్నాడు. ఈ లోకమంతా నిన్ను బలహీనుడు, బలహీనురాలు, వెర్రివాళ్ళని, అలాగే అజ్ఞాని అని, ఎన్నిక లేని వాళ్ళని నిన్ను తృణీకరిస్తున్నారేమో కానీ దేవునికి మాత్రం నీవు కావాలట. దేవుని దృష్టిలో నీవు బలవంతుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడిగా ఉంటూ ఉన్నావు. ఈ రోజున దేవుని దృష్టిలో నీవు బలహీనుడవు కాదు. లోకం దృష్టిలో బలహీనులుగా ఉంటూ వాళ్ళంతా కూడా దేవుడు వారిని బలహీనులుగా చూడడు. ఈ మాటలు వింటూ ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ కృంగిపోతున్నావేమో. అయితే దేవుడే నీ బలహీన స్థితిని, నీ తృణీకరించబడిన స్థితిని చూస్తూ ఉన్నాడు. నీవు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను బలపరిచి, ధైర్యపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోవాలని దేవుడు తలుస్తూ ఉన్నాడు. నీ ద్వారా బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేసి తన శక్తిని చాటుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి మాటలు వింటున్న నీవు దేవుని కొరకు వాడబడడానికి, దేవుని చేతిలో బలమైన బాణముగా వాడబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాగే దేవుడు ఎవరిని, ఎటువంటి వారిని బలపరుస్తారు? దేవుడు ఎవరిని, ఎటువంటి వారికి తన బలాన్ని అనుగ్రహిస్తారు అని గనక మనం ఆలోచన చేస్తే 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, ప్రవర్తన కలిగినటువంటి వారిని దేవుడు బలపరుస్తారు. దేవుడు వారికి తన బలాన్ని అనుగ్రహించి వారి చేత బలమైన కార్యాలు చేస్తారు. ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే ఫస్ట్ వన్, దేవుణ్ణి ఎరిగిన వారు బలము పొందుకుంటారు అని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో రాయబడినది. దేవుణ్ణి ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారు అని అక్కడ రాయబడి ఉన్నది. దేవుణ్ణి ఎరిగిన వారు అంటే ఎవరు? దేవుణ్ణి కలిగి ఉన్నవారు, దేవుణ్ణి తమ హృదయంలోనికి ఆహ్వానించిన వారు, యేసుక్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తును తమ హృదయాల్లోనికి ఆహ్వానించిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మీదనే ఆధారపడుతున్నవారు, ఆయనను కలిగి ఉన్న వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారట. అంత మాత్రమే కాదు, ఆయనను ఎరిగిన వారు అని అంటే ఆయన రక్షణను స్వీకరించి ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న వారు కూడా ఆయనను ఎరిగిన వారేనన్న వాస్తవాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడే, మేము కూడా దేవుని సన్నిధికి వెళుచూ ఉన్నాము, మేము కూడా సంఘములో పాటలు పాడుతూ ఉన్నాము, మేము కూడా బాగా ప్రార్థన చేసుకునేటువంటి వారమే, కానీ రక్షణ పొందలేదు, బాప్తిస్మం పొందలేదు, పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలీదు. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసు, ఆయన సిలువలో ప్రాణం పెట్టారని తెలుసు, 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని కూడా తెలుసు. అయితే మేమింకా రక్షణ పొందలేదు, బాప్తిస్మ అనుభవం లేదు, ఆత్మ అనుభవం లేదు అని మీలో గనక ఎవరైనా ఇటువంటి మాటలను చెప్పుకుంటూ ఇటువంటి ధోరణులు మీ జీవితాలను వెళ్ళబుచ్చుతూ ఉంటే మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, దేవుణ్ణి కలిగి ఉన్నవారు కాదు. మీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయలేరు.
మీరు బలవంతులుగా మార్చబడలేరు. ఎవరు బలమైన కార్యాలు చేస్తారు? ఎవరు దేవుని బలాన్ని పొందుకొనగలుగుతారు? ఎవరికి దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను తన సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను తమ హృదయాల్లోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే నీటి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నారో, వారు మాత్రమే దేవుణ్ణి ఎరిగిన వారు, వారు మాత్రమే దేవుని బలాన్ని పొందుకొనగలుగుతారు, వారు మాత్రమే దేవుని శక్తి ద్వారా బలమైన కార్యాలు చేయగలుగుతారు. వారినే దేవుడు బలవంతులుగా మార్చుతాడు. రెండవదిగా, దేవుణ్ణి ప్రేమించేవారు బలవంతులుగా ఉండి బలమైన కార్యాలు చేయగలుగుతారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని బలవంతులుగా మార్చుతారు, వారికి తన బలాన్ని అనుగ్రహిస్తారు, వారి ద్వారా గొప్ప కార్యాలను చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని గనక మనం చదువుకుంటే అక్కడ ఈ విషయాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని రాయబడి ఉన్నది. దేవుణ్ణి ప్రేమించిన వారు మాత్రమే బలవంతులట. దేవుణ్ణి ప్రేమించిన వారు మాత్రమే బలమైన కార్యాలు చేయగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించిన వారు మాత్రమే బలవంతులు. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తారు అన్న వాస్తవాన్ని ఈ రోజున గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా, దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుడు నూతన బలాన్ని అనుగ్రహిస్తారు. దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, దేవుని చిత్తము కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఆయన చిత్త ప్రకారం ఎవరైతే జీవించడానికి ఇష్టపడుతున్నారో అటువంటి వారికి కూడా దేవుడు ఆయన బలాన్ని అనుగ్రహిస్తారు, వారిని బలవంతులుగా మార్చుతారు, వారి ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తారు. ఈ విషయాలను యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో చదువుకుంటే అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకొందురు అని రాయబడి ఉన్నది. దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఆయన చిత్త ప్రకారం ఎవరైతే ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా దేవుడు తన బలాన్ని అనుగ్రహించి ఆయన తన బలము ద్వారా వారితో బలమైన కార్యాలు చేయిస్తారు. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి తన బలాన్ని అనుగ్రహిస్తారు, ఎవరిని బలపరుస్తారు, ఎవరి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒకటి, దేవుణ్ణి ఎరిగిన వారు, యేసుక్రీస్తు యొక్క రక్షణను స్వీకరించి ఆయన యొక్క ఆత్మను కలిగి ఉన్నవారు, దేవుణ్ణి ఎరిగిన వారు, వాళ్ళు దేవుడు అనుగ్రహించేటువంటి బలాన్ని పొందుకొని బలమైన కార్యాలు చేయగలుగుతారు. రెండవది, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దేవుని యొక్క బలాన్ని పొందుకొనగలుగుతారు, బలమైన కార్యాలు చేస్తారు. మూడవదిగా, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు, ఎవరైతే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ దేవుని చిత్తం గ్రహించి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటారో అటువంటి వారికి కూడా దేవుడు తన నూతన బలాన్ని అనుగ్రహించి వారి ద్వారా నూతన కార్యాలు, బలమైన కార్యాలు చేయిస్తారు అన్న వాస్తవాన్ని ఈ రోజున గమనించాలి. యేసుక్రీస్తును అంగీకరించని వారు, రక్షణ పొందని వారు, బాప్తిస్మ అనుభవం లేనివారు, ఆత్మచేత అభిషేకించబడిన వారు దేవుని యొక్క బలాన్ని పొందుకొనలేరు, బలమైన కార్యాలు చేయలేరు. ఈ లోకంలో ఘనులుగా, పేరుగాంచిన వారుగా, అధికులుగా,
ఉన్నప్పటికీ ధనబలము, పేరు బలము, పదవి బలము, అధికార బలాలను కలిగి ఉన్న ఈ లోకం దృష్టిలో ఘనులుగా, హెచ్చింపు కలిగినటువంటి వారుగా, పేరు ప్రతిష్టలు కలిగిన వారుగా, బలవంతులుగా ఉండినప్పటికీ వారు గనక యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచకుండా, వారు యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వీకరించకుండా, వారు యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే వారు ఈ లోకం దృష్టిలో వారి కలిగి ఉన్న దాన్ని బట్టి బలవంతులుగా పిలువబడతారేమో కానీ వాస్తవానికి బలహీనులు వారే. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచని వారు, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారు, రక్షణ పొందని వారు, వీళ్ళంతా కూడా నిజానికి బలహీనులేనన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, పేరు ప్రతిష్టలు ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, ఈ లోకం దృష్టిలో తృణీకరించబడుతున్నను నీవు గనక యేసుక్రీస్తును విశ్వసించి ఆయన రక్షణ స్వీకరించి ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, నీవు దేవుని దృష్టిలో బలవంతుడవు, బలవంతురాలవు అన్న వాస్తవాన్ని ఈ రోజున గ్రహించాలి. నీకు ఈ రోజున ఈ లోకంలో కలిగి ఉన్నటువంటివి నీకు లేకపోవచ్చు. ఈ లోకం నిన్ను బలవంతుడుగా, బలవంతురాలుగా పిలవకపోవచ్చును. కానీ నీవు గనక యేసుని కలిగి ఉంటే, నీవు గనక యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, నీవు గనక దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే నీవు బలవంతుడవు, బలవంతురాలవు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు చేసి నీవు ఎంత బలవంతుడవో, ఎంత గొప్ప వ్యక్తివో ఈ లోకానికి చాటి చెప్పబోతూ ఉన్నారు అన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే దేవుడు అనుగ్రహించేటువంటి బలం ఎటువంటిది? ఇక్కడ నూతన బలము, దేవుడు అనుగ్రహించే బలము, ఆయన అనుగ్రహించే బలము ద్వారా గొప్ప కార్యాలు చేస్తారని ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాం. అయితే ఆయన అనుగ్రహించేటువంటి బలము ఎటువంటిది అని గనక మనం ఆలోచన చేస్తే అదే నూతన బలము, అదే పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకము అని అంటే మామూలు విషయంగా మనం పరిగణించకూడదు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పొందుకునే బలము, శక్తి ఎటువంటిది అని అంటే సూపర్ న్యాచురల్ పవర్. ఈ సృష్టిలో ఈ లోకము చేయలేనివి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేనినైనా సాధించవచ్చు, దేనినైనా చేయగలము. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది దేవుని యొద్ద నుండి పొందుకుంటేనే తప్ప ఇంకా మరి ఎక్కడ నుండి అది లభించదు. దేవుడే తన ఆత్మతో అభిషేకిస్తారు. నీటి బాప్తిస్మము ఈ లోకంలో ఉన్నటువంటి పాస్టర్స్ ద్వారా దాన్ని మనం తీసుకొనగలుగుతాము. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కేవలము దేవుని యొద్ద నుండి వచ్చేది మాత్రమే. దేవుడు అభిషేకిస్తేనే ఆ వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి బలవంతుడై లోకంలో అన్నిటినీ జయించగలుగుతారు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరిలో ఉంటుందో, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఎవరైతే నడిపించబడుతున్నారో వారు అసలైన బలవంతులు. వారు దేనినైనా జయించేటువంటి శక్తి కలిగిన వారు. వారి ముందర ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా నిలవజాలదు అనే వాస్తవాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మ అంటే యెహోవా ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ అని బైబిల్లో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మయే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మను కనుక నువ్వు కలిగి ఉంటే నీకు అంతకు మించినటువంటి గొప్పతనము, ఘనత ఇంకా మరి ఏమీ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నూతన బలము, దేవుడు అనుగ్రహించే బలము,
గొప్ప కార్యాలు జరిగించేటువంటి బలము ఏది అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకమే, పరిశుద్ధాత్మ శక్తి అన్న వాస్తవాన్ని గమనించాలి. అందుకనే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులతో పలికినటువంటి మాట అది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్న మాట అక్కడ రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు ఈ భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉందరు, నా సాక్షులుగా జీవిస్తారు. అటువంటి శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున శిష్యులతో మాట్లాడటం జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నడిపించబడుతున్నారో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరైతే పొందుకొని ఉన్నారో వారు శక్తివంతులు, వారు బలవంతులు, వారు దేనినైనా సాధించగలరు, దేనినైనా జయించగలరు. పాపాన్ని జయించగలరు, లోకాన్ని జయించగలరు, లోకంలో ఉన్న ఆశలన్నింటినీ జయించగలరు, దుష్టుడైన అపవాది అయిన సాతాన్ని కూడా ఈజీగా జయించగలుగుతారు. అటువంటి శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా లభిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని వింటున్న మీలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారా? పరిశుద్ధాత్మ అనేటువంటి ఉచితమైన వరాన్ని దేవుని యొద్ద నుండి మీరు పొందుకుని ఉన్నారా? నీటి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహిస్తారు. అది దేవుడు అనుగ్రహించేటువంటి ఉచిత వరము. ఆసక్తిగా యథార్థ హృదయంతో కనుక నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను తన ఆత్మ చేత అభిషేకిస్తారు, నిన్ను బలవంతుడుగా ఈ లోకంలో జీవించేలా చేస్తారు ప్రియ దేవుని బిడలారా. అయితే ఈ కాలము పరిశుద్ధాత్ముడు బహుబలంగా సంచరిస్తున్నటువంటి కాలము. ఇది పరిశుద్ధాత్ముని యుగము అని చెప్పాలి. ఇది కడవరి గడియ, చివరి గడియలో మనమున్నాం. క్రీస్తు రెండవ రాకడకు సమీపంలో మనమున్నాం. అంచె దినాల ముగింపులో మనమున్నాం. అంచె దినాలలో నా ఆత్మను మీ అందరి మీద బహుబలముగా కృమ్మరిస్తాను అని దేవుడు చెప్పిన వాగ్దానము ప్రస్తుతం నెరవేర్చబడుతూ ఉన్నది. అయితే ఈ మాటలు వింటున్న నీవు ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న అనుభవం నీకు లేదా? అయితే ఈ లోకంలో ఏవేవో కావాలని ప్రయాసపడవద్దు. ఎన్ని సంపాదించినా పరిశుద్ధాత్మ లేకపోతే నీవు బలహీనుడివే. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయనను కలిగి ఉండకపోతే నీవు బలహీనుడవు, బలహీనురాలవే. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారు ఎవరైనా సరే బలహీనులే, శక్తిహీనులే. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఏది లేకపోయినా నీవు అన్నిటినీ కలిగి ఉన్నవాడివే, కలిగి ఉన్న దానివేనన్న వాస్తవాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగాలి. ఈ లోకంలో ఎవరూ చేయలేనివి దేవుడు మాత్రమే చేయగలిగినవి. అటువంటి బలమైన కార్యాలను చేయగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవునికే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలంటే మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. మనలో పాపం లేని స్థితి ఉండాలి. మనము యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారంగా ఉండాలి. ఆసక్తితో దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి ప్రియ దేవుని బిడలారా. అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, అట్టి నూతన బలము ద్వారా బలహీనులను దేవుడు బలవంతులుగా మార్చుతారు. ఈ పరిశుద్ధాత్మ బలము శక్తి అనేది దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. అదే దేవుడు అనుగ్రహించేటువంటి బలము. ఆ బలము ద్వారానే బలహీనులను దేవుడు బలపరిచి బలమైన కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున
ఈ లోకం దృష్టిలో తృణీకరించబడుతూ, అవహేళన చేయబడుతూ, అవమానించబడుతూ, అందరి దృష్టిలో వెర్రిదానవుగా, వెర్రివాడవుగా, బలహీనుడుగా, బలహీనురాలుగా ఉంటున్నావేమో. దేవుడు తన ఆత్మ చేత నిన్ను అభిషేకించాలని, తన ఆత్మ బలము చేత నీ ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను ఒక యోధుడుగా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఈ లోకం దృష్టిలో చూపెట్టాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. ఇటు నూతన బలము దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పిరికివారు పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబడతారు, బలహీనులు బలవంతులుగా మార్చబడతారు, వెర్రివారు అజ్ఞానులు జ్ఞానవంతులుగా మార్చబడతారు, అవివేకులు వివేకం కలిగినటువంటి హృదయం గలవారుగా మార్చబడతారు. ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అనేటువంటి మాటల్లో గొప్ప అంతరార్థం దాగి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అదేమిటి అని కనుక మనము ఆలోచన చేస్తే, శక్తి అనంటే పరిశుద్ధాత్మ ద్వారా అన్నిటినీ పొందుకునేటువంటి భాగ్యము. శక్తి అనంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి దేవుని జ్ఞానము, వివేకము, వివేచన, తెలివి, ఇంకా ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, క్రీస్తు మార్గంలో ఎలాగూ నడవాలో, పరిశుద్ధమైన జీవితాన్ని ఎలాగూ జీవించాలో, దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి జీవించాలో, క్రీస్తు రెండవ రాకడకు ఎలాగో సిద్ధపడాలో, వాటన్నిటిని గురించి శక్తి పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు జ్ఞానము, వివేకము, వివేచన, సుబుద్ధి, తెలివి, పరిశుద్ధత కలిగి జీవించుతున్న వారుగా ఉంటారు. బహుధైర్యం గలవారుగా ఉంటారు, ఫలించేటువంటి స్థితిలో ఉంటారు. అట్టి బలము ద్వారా, అట్టి అభిషేకం ద్వారా గొప్ప కార్యాలు లోకంలో దేవుని కొరకు చేయగలుగుతారు. అయితే ఈ రోజున మనము ఈ లోకంలో బలహీనులుగా, తృణీకరించబడిన వారుగా, వెర్రివారుగా, ఎవరు లెక్కలు చేయని వారుగా కొంతమంది ఉన్నప్పుడు, అటువంటి బలహీనులను దేవుడు ఏర్పరచుకొని పిలిచి వారిని ధైర్యపరిచి బలపరిచి తన ఆత్మతో అభిషేకించుకొని వారి ద్వారానే వారిని ఎవరైతే బలహీనులు, ఎన్నిక లేనివారు అని తలస్తూ అవహేళన చేస్తూ ఉన్నారో వాళ్ళ ముందరే, వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేసి చూపించినటువంటి బలవంతుడైన దేవుడు మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లో బలహీనులు, వెర్రివారు, తృణీకరించబడినటువంటి వారిని దేవుడు బలపరిచి ధైర్యపరిచి ఎటువంటి గొప్ప కార్యాలు తన ఆత్మ ద్వారా జరిగించారో ఈ రోజున మనం కొద్ది మందిని ధ్యానించుకుందాం. వారిలో గిద్యోను అనేటువంటి వ్యక్తిని గురించి ఈ రోజున మనము పరిశీలన చేస్తే, అతని జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో గిద్యోను అనబడేటువంటి వ్యక్తిని గురించి రాయబడినది. గిద్యోను బెన్యామీయ వంశానికి చెందినవాడు. బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఎన్నిక లేనివాడు, పిరికివాడుగా ఉంటూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే అక్కడ గిద్యోను గురించి అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఈ గిద్యోను అప్పట్లో ఇశ్రాయేళ్ల మీద అజమాయిషీ చేస్తూ, ఇశ్రాయేళ్లను బలహీనపరుస్తూ, వారిని భయపెడుతూ ఉన్నారు మిద్యానీయులు. మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు బలహీనులుగా మార్చబడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయినప్పుడు ఇశ్రాయేలు ఇక మిద్యానీయుల చేత
పడుతున్న బాధను తట్టుకోలేక తానుకోలేక దేవునికి ప్రార్థన చేయగా దేవుడే ఒక దూతలాగా దిగివచ్చి పిరికివాడు, ఎన్నిక లేనివాడు, దాగుకునేటువంటి వ్యక్తి, శత్రువులను చూసి పారిపోయి దాగుకొని ఒంటరిగా ఉండేటువంటి గిద్యోనును పిలిచి పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా మార్చి శత్రువులను తరిమివేసి పిరికివాడైన గిద్యోనును ఆ ఇశ్రాయేలందరి ముందర పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా మార్చి తనకు ఘనతనిచ్చినట్టుగా జీవగ్రంథంలో చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనంలో కనుక చూస్తే 11వ వచనం చివరి భాగంలో చూస్తే యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా అని రాయబడింది. గిద్యోనట మిద్యానీయులకు భయపడి మిద్యానీయులకు కనపడకుండా ఉండాలని గానుగ చాటుకెళ్ళి గోధుమలను దుల్లగొట్టుచున్నాడట. పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. శత్రువులకు కనపడకుండా భయపడిపోయి పిరికివాడిగా ఉండి దాగుకుంటూ పొలంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. శత్రువులంటే భయపడుతూ పిరికివాడుగా ఉన్నాడు. అటువంటి పిరికివాడైనటువంటి గిద్యోని యొద్దకు దేవుడు దిగి వచ్చారు. వచ్చి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుని పిలవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ వచనంలో చదువుకుంటే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ విధంగా గిద్యోనును దూత పిలిచినప్పుడు గిద్యోను అంటున్నటువంటి మాటలు, గిద్యోను ఉన్న పాటున దేవునితో తను సంభాషిస్తున్నటువంటి యథార్థ హృదయాన్ని అక్కడ మనం పరిశీలించగలుగుతాము. 14వ వచనంలో సారీ 15వ వచనం చూస్తే అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. గిద్యోను మనుష్య గోత్రములో కనిష్ఠుడిగా ఉంటూ ఉన్నాడు. ఎన్నికలేని గోత్రము, ఎన్నికలేని వ్యక్తిగా గిద్యోను పిలువబడుతూ ఉన్నాడు. ఎన్నికలేని కుటుంబము గిద్యోను కుటుంబము. పిరికివాడుగా ఉంటూ ఉన్నాడు గిద్యోను. అయితే దేవుడు అంటున్నారు, గిద్యోను నువ్వు పిరికివాడవు కాదు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు. నువ్వు బలము తెచ్చుకొని ఇశ్రాయేలుని మిద్యానీయుల చేతిలో నుండి రక్షించుటకు వెళ్ళు అని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు గిద్యోను అంటున్నాడు, తన స్థితిని ఉన్న పాటున దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఎన్నిక లేని వాడను, నా కుటుంబం ఎన్నిక లేనిది, నేను కనిష్ఠుడను, నేను పిరికివాడనయ్యా. నేను ఎలాగూ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించగలను? మిద్యానీయులకు భయపడి నేను గానుగ చాటుకొచ్చి నా పొలం పనులు చేసుకుంటున్నాను. అటువంటి పిరికివాడనైన నేను, అటువంటి శక్తివంతులైన మిద్యానీయుల చేతిలోని ఇశ్రాయేలును నేను రక్షించడం ఏంటి? నాకు అంత శక్తి లేదు, బలము లేదు, నేను ఎన్నిక లేనివాడను అని తనను తాను తగ్గించుకుంటూ తన స్థితిని యథార్థంగా దేవునికి తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, గిద్యోను యథార్థవంతుడు, తనను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తి, తన స్థితిని ఉన్న పాటున దేవుని ఎదుట తన హృదయాన్ని విప్పిపరిచేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి గిద్యోను. ఈ విధంగా దేవునితో గిద్యోను మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. 16వ వచనంలో, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను అని రాయబడ్డది. గిద్యోనేమో నేను ఎన్నిక లేనివాడను అని చెప్తుంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, నీవు బలవంతుడవు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేయాలని తలస్తున్నాను, నీకు నా బలాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాను, అందుకే నీ వద్దకు దిగివచ్చాను. నీవు ఒంటరి వాడవు కాదు,
ఒకే మనుషుని హతము చేసినట్లుగా నీవు మిద్యానీయులందరినీ హతము చేయుదువు. అటువంటి శక్తిని నేను నీకు ప్రసాదించబోతున్నాను. నూతన బలాన్ని అనుగ్రహించి నేను నిన్ను వాడుకొని నీ ద్వారా బలమైన కార్యాలు చేయబోతున్నాను అని దేవుడు గిద్యోనుతో మాట్లాడటం జరిగింది. తర్వాత ఆ మిగతా అధ్యాయాల్లో కూడా మనము పరిశీలన చేసినట్లయితే ఎలాగైనా గిద్యోను దేవుని చిత్తానికి లోబడి దేవుని మాటకు విధేయత చూపి గిద్యోనులపై 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళడం, కేవలం 300 మందిని వెంటబెట్టుకొని గిద్యోను మిద్యానీయుల దండి మీదకి వెళ్ళి వారిని ఓడించి విజయాన్ని సాధించి తిరిగి రావడం, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలునందరిని రక్షించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. గిద్యోను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నంత కాలమట ఇశ్రాయేలు నిమ్మలముగా నెమ్మది కలిగి సమాధానం కలిగి ఏ భయము లేకుండా జీవించగలిగారట. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నటువంటి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ధైర్యముగా సమాధానముగా శత్రు భయం లేకుండా జీవించగలిగారు. అంటే గిద్యోను అంతటి పరాక్రమం కలిగినటువంటి కార్యాలు ఇశ్రాయేలీయుల దేవుని బలము ద్వారా చేయడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు గిద్యోనును తన ఆత్మ చేత అభిషేకించుకొని తన ఆత్మ బలాన్ని ఇచ్చి వాడుకున్నారో, మిద్యానీయులు మిడతల దండంతా ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి బలము ద్వారానే మిద్యానీయులను హతమార్చాడు, ఇశ్రాయేలును రక్షించగలిగాడు, బలమైన కార్యాలు చేయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. గిద్యోను కూడా ఒకప్పుడు పిరికివాడే, దాగుకునేటువంటి స్థితి కలిగిన వాడే, శత్రువులంటే భయము, నేను ఎన్నిక లేనివాడను, నేను తక్కువ జాతి వాడను, నన్నెవరూ లెక్క చేయరు, నేను బలహీనుడను, నేను వెర్రివాడిని, నన్నందరూ తృణీకరిస్తున్నారు, నేనేమీ చేయలేను అని గిద్యోను కూడా తలంచి దాగుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడే ఆ పిరికివాడు ఎన్నిక లేని అటువంటి గిద్యోను యొద్దకు దిగివచ్చి, నువ్వు పిరికివాడు కాదు, నీవు నాకు కావాలి, నిన్ను నా ఆత్మచేత అభిషేకించి నిన్ను బలపరిచి నీ ద్వారా నేను ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను అని మాట్లాడి అట్టి రీతిగానే గిద్యోను ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగే యెఫ్తా అనేటువంటి వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుంటే యెఫ్తాని గురించి కూడా న్యాయాధిపతుల గ్రంథము 11, 12 అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. అక్కడ ప్రారంభంలో 11 అధ్యాయము 1 నుండి 3 వచనాలు కనుక చదువుకుంటే యెఫ్తా కలిగి ఉన్నటువంటి స్థితి ఏమిటో అక్కడ అర్థమవుతుంది. యెఫ్తా అట ఒక వేశ్య కుమారుడు, అన్య స్త్రీకి జన్మించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందరి చేత తృణీకరించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమాజంలో గౌరవం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు అనంటే యెఫ్తా తను కలిగి ఉన్నటువంటి భార్య కాకుండా వేరొక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీకి పుట్టిన వాడే యెఫ్తా. అందుకనే మొదటి భార్యకు సంబంధించిన కుమారులందరూ కూడా, అంటే యెఫ్తా సహోదరులందరూ కూడా యెఫ్తాను తృణీకరిస్తూనే ఉన్నారు. అన్య స్త్రీకి పుట్టిన వాడని, వేశ్య కుమారుడు అని సమాజం కూడా తృణీకరిస్తుంది. యెఫ్తాను హేళన చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఈ అవమానాలను, నిందలను, హేళనలను, ఈ తృణీకరించబడినటువంటి స్థితిని తట్టుకోలేక యెఫ్తా అతని సహోదరులను ఆ యొక్క దేశాన్ని విడిచి పారిపోయినట్లుగా 3వ వచనంలో చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే సమాజం గౌరవించని వ్యక్తి, కుటుంబము వెలివేసిన వ్యక్తి, అందరి చేత తృణీకరించబడిన వ్యక్తి, ఎన్నిక లేనివాడుగా ఉంటున్నటువంటి యెఫ్తాను దేవుడు
పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా దేవుడు మార్చివేశాడు. కుటుంబం దృష్టిలో, సమాజం దృష్టిలో యెఫ్తా బలహీనుడే. తన తల్లిని బట్టి అతను బలహీనుడిగా ఎంచబడ్డాడు. ఆ బలహీనతను బట్టి అందరూ తృణీకరించారు. అయితే కుటుంబం తృణీకరించిన, సమాజం వెలివేసిన, సమాజం గౌరవించకపోయినా దేవుడు మాత్రం యెఫ్తాను కోరుకున్నాడు. యెఫ్తాను ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా చూశాడు. అందుకే 11వ అధ్యాయం న్యాయాధిపతులు 1వ వచనంలో రాయబడి ఉంటుంది, యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని. లోకం దృష్టిలో బలహీనుడు, కుటుంబం దృష్టిలో బలహీనుడు, కానీ దేవుని దృష్టిలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఉన్నాడు. చివరికి ఒకానొక సమయంలో ఆ పట్టణ ప్రాంత వాసులు అమ్మోనీయుల చేత అనేకమైన బాధలు పడుతూ అమ్మోనీయుల చేతిలో ఓడిపోతూ ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో అమ్మోనీయులు ఇశ్రాయేలును ఓడిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. అప్పుడు ఈ ఇశ్రాయేలులకు, గిలాదు పట్టణస్థులకు యెఫ్తా గుర్తుకొచ్చాడు. యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని అప్పుడు గ్రహించారు. అయితే ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, యెఫ్తా, మమ్మల్ని అందరినీ అమ్మోనీయుల చేతిలో నుండి రక్షించు, వారిపై నీవు యుద్ధం చేసి మాకు రక్షణ కల్పించు అని యెఫ్తాను బ్రతిమలాడాడు. యెఫ్తా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడు. ఇశ్రాయేలుకు రక్షకుడుగా దేవుడు నిర్ణయించాడు యెఫ్తాను. గొప్ప బాధ్యతను దేవుడు యెఫ్తాకు అప్పగించాడు. దేవుడే యెఫ్తాను తన ఆత్మచేత అభిషేకించి అమ్మోనీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించేటువంటి నూతన బలాన్ని, అట్టి శక్తిని యెఫ్తాకు అనుగ్రహించారు. అందువలననే యెఫ్తా దేవుని సహాయముతో, ఆత్మ బలముతో అమ్మోనీయుల నుండి ఇశ్రాయేలును రక్షించాడు. గొప్ప కార్యాలు చేసి పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఆ కాలంలో పిలువబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మూడో వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పామరులను తన శిష్యులుగా కోరుకొని, పిలుచుకొని గొప్పగా వాడుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఈరోజు పేతురుని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, పేతురు పామరుడు, చదువు సంధ్యలు లేనివాడు, చేపలు పట్టుకునేటువంటి జాలరిగా ఉంటూ ఉన్నాడు. పేతురు గుణలక్షణాలు కనుక మనం చూస్తే, ప్రారంభంలో పేతురు ఆత్మచేత అభిషేకించబడక మునుపు తొందరపాటు, కోపం ఎక్కువ, ఇంకా చదువు సంధ్యలు లేవు, పామరుడు, చేపలు పట్టడం తప్ప ఏమీ తెలియదు అతనికి. అయితే అటువంటి పామరుడైనటువంటి పేతురును దేవుడు పిలుచుకొని తన ఆత్మ చేత అభిషేకించుకొని, ఆత్మ బలము చేత దేవుడు పేతురు ద్వారా గొప్ప కార్యాలు చేయించారు. పేతురు ఒకప్పుడు పామరుడే కావచ్చు, తొందరపాటు కలిగిన వ్యక్తి కావచ్చు, చేపలు పట్టడం తప్ప ఏమి చేతకాని వ్యక్తి కావచ్చు. అయితే దేవునికి లోబడేటువంటి వ్యక్తి, దేవుని చిత్తానికి విధేయత చూపేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని పిలవగానే వెంటనే లోబడి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యుడు పేతురు భక్తుడు. ఎప్పుడైతే మేడగది మీద పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారో, ఆ క్షణము నుండి ముందున్నటువంటి తొందరపాటు, ఆ మొరటితనము, మొండితనము, కోపము,
ఆ చదువు సంజయ్ లేని తెలివి తక్కువతనము అన్నీ తొలగిపోయాయి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాక ఆత్మ జ్ఞానము, వివేకము, వివేచన, తెలివి కలిగిన వాడై ఆత్మ రోషముతో ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ బలము ద్వారా పేతురు బలమైన కార్యాలు చేశారు. ధైర్యంగా ఎవరి ముందైనా సరే సువార్తను ప్రకటించగలిగాడు. అలాగే పేతురు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒకసారి 3000 మంది, మరొకసారి 5000 మంది ప్రసంగిస్తుండగానే బాప్తిసం పొందినట్లుగా, యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా అపోస్తల కార్యంలో మనం చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమేనా? పామరుడైన పేతురు ఆత్మ బలము ద్వారా చేసిన బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, రోగులను స్వస్థపరచడం, పుట్టుకుంటే వాణ్ణి కాళ్ళు వచ్చేలా చేయడం, చనిపోయిన వ్యక్తులను లేపడం, ఇటువంటి గొప్ప కార్యాలను పేతురు దేవుని యొక్క ఆత్మ బలము ద్వారా ఈ లోకంలో చేయగలిగారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుచున్నారు. మీలో కూడా గిద్యోని వలె అనేకమైన సందర్భాలలో పిరికివారుగా ఉంటున్నారేమో, దేవుని సన్నిధిలో పాటలు పాడటానికి కూడా సిగ్గుపడుతున్నారేమో, వాక్యం చదవటానికి కూడా భయపడుతున్నారేమో, ప్రార్థన చేయటానికి కూడా భయపడుతూ సిగ్గుపడుతూ ఉన్నారేమో. అటువంటి అంత దిగజారినటువంటి పిరిగితనంలో మీరు ఉన్నారేమో. అయితే దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ఇప్పటి వరకు అనేకమైన విషయాల్లో పిరికివారుగా ఉంటూ, నేనేమీ చేయలేను, నేను ఎన్నిక లేనిదానను, ఎన్నిక లేనివాడను అంటూ మీ చుట్టూ ఉన్నటువంటి బలవంతులను చూసి భయపడుతూ, ఇతరులనే బలమైన వ్యక్తులుగా మీరు పరిగణిస్తూ, మిమ్మల్ని మీరు బలహీనులుగా గిద్యోని వలె ట్రీట్ చేసుకుంటూ కృంగిన స్థితిలో ఉన్నారేమో. అయితే పిరికివాడైన గిద్యోనును పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు తన ఆత్మచేత అభిషేకించుకొని నీ ద్వారా ఈ లోకంలో బలమైన కార్యాలు చేయాలని, నీ ద్వారా దేవుని యొక్క శక్తిని ఈ లోకానికి రుజువుపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదు, నా వల్ల కాదు, నేను పిరికిదానను, పిరికివాడను, నా కుటుంబం ఎన్నిక లేనిది, నా చుట్టూ ఉన్నవారు నన్ను హేళన చేస్తున్నారు, ఈ లోకంలో ఉన్న బలవంతులతో నేను గెలిచి పోరాడలేను, జయించలేను, నాకు ఉన్న స్థితి చాలు, నేను ఇలాగే దాగుకుంటూ బ్రతుకుతాను అని కనుక నీవు అనుకుంటే నీవెంతో నష్టపోతావు. నీవు జీవితాంతము బలహీనుడిగా, పిరికివాడిగా, పిరికిదానుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మాటలు నీతో మాట్లాడుతుంది, నీవు అదే స్థితిలో ఉండి కృంగిన స్థితిలో ఉండడానికి కాదు, బలహీనుడిగా, బలహీనురాలుగా ఉండాలని దేవుడు అనుకోవటం లేదు. దేవుడు నిన్ను ఒక యోధుడుగా, యోధురాలుగా, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా, బలాఢ్యురాలుగా మార్చి ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు తలుస్తున్నారు. నీ ద్వారా అనేక మందిని రక్షణలో తీసుకురావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ద్వారా అనేక మంది చీకటి శక్తుల ద్వారా బంధించబడినటువంటి వారిని నీ ద్వారా విడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శత్రువు అంటే సాతానిక కబంధ హస్తాలు చిక్కుకొని పోయి ఉన్నటువంటి వారందరినీ
నీ ద్వారా దేవుడు రక్షించాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఈ మాటలు విశ్వసించగలిగి దేవుని చిత్తానికి లోబడితే, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఒకవేళ ఇంతవరకు రక్షణ లేకపోయినా ఇప్పుడైనా యేసుక్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించి రక్షణ స్వీకరించి ఆయన చిత్తానికి నిన్ను అప్పగించుకొనగలిగినట్లయితే, ఇప్పుడు నీ స్థితి పిరికితనంతో అయినా, ఎన్నిక లేని స్థితి అయినా, తృణీకరించబడిన స్థితి అయినా, నువ్వు బలహీనుడు అలవైనా సరే దేవుడు నిన్ను బలవంతులుగా చేసి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు. అలాగే వింటున్న మీలో యెఫ్తా వంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నారేమో, అటువంటి కుటుంబ పరిస్థితుల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారేమో, అటువంటి జీవితాల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారేమో, కుటుంబం నిన్ను ఎన్నిక చేయటం లేదేమో, తృణీకరిస్తున్నారేమో, వెర్రివాడు అని సంబోధిస్తూ నిన్ను ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా చేసి నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, సమాజంలో కూడా నీవు లెక్కలేని వ్యక్తిగా ఉంటూ ఉన్నావేమో. కానీ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అటువంటి బలహీనమైన పరిస్థితిలో ఉండి పారిపోయినటువంటి యెఫ్తాను దేవుడు ఏ రీతిగా తన ఆత్మబలంతో పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా చేశాడో, తన ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నారో, అటువంటి గొప్ప కార్యాలను మీ ద్వారా కూడా దేవుడు చేయటానికి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కనుక దేవుని చిత్తానికి లోబడితే దేవుడు మీ ద్వారా కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మీరు ఉంటున్న బలహీన స్థితి నుండి మిమ్మల్ని బలవంతులుగా మార్చాలని దేవుడు తలస్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ వింటున్న మీలో చదువు సంధ్యలు లేనివారుగా, తెలివి తక్కువ వారుగా, మీరు చేస్తున్న వృత్తి తప్ప మీకు ఇంకా వేరే ఏమీ తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, ఎవరి ముందు కూడా ధైర్యంగా మాట్లాడలేని స్థితి మీకు ఉన్నదేమో, శక్తిహీనులుగా బలహీనులుగా మీరు అందరి చేత తృణీకరించబడిన వారుగా ఉంటున్నారేమో. అయితే దేవునికి కావలసినది చదువు సంధ్యలు కాదు, అందచందాలు కాదు, పలుకుబడి కాదు, పేరు ప్రతిష్టలు కాదు, ఈ లోకంలో ఉన్న ఘనత అంతకంటే కాదు, ఈ లోకంలో కలిగి ఉన్న బలము కాదు దేవునికి కావాల్సింది. నీ హృదయం దేవునికి కావాలి. అలాగే నీవు గనక దేవుని చిత్తానికి లోబడితే, నీ జీవితాన్ని దేవునికి గనక సమర్పించుకుంటే, నిన్ను ఉన్న స్థితి నుండి గొప్ప జ్ఞానవంతురాలుగా మార్చి తన ఆత్మ బలము చేత నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు తలుస్తూ ఉన్నాడు. ఎన్నడూ ఊహించని కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. వింటున్న మీ అందరి ద్వారా దేవుడు బలమైన కార్యాలు ఈ లోకంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. గిద్యోను ద్వారా, యెఫ్తా ద్వారా, పేతురు ద్వారా చేసినటువంటి గొప్ప కార్యాలు వింటున్న మనందరి ద్వారా దేవుడు ఈ లోకంలో చేయాలని, మనందరినీ లోకంలో పరాక్రమం కలిగిన బలాఢ్యులాగా నిలిచి ఉండేలా చేయాలని, దాని ద్వారా దేవుడు మన ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. మరి వింటున్న మీరు దేవుని కొరకు మీ జీవితాలను సమర్పించుకోవడానికి, దేవుని చేతికి మీ జీవితాలను సమర్పించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడే స్వయంగా మీతో మాట్లాడుచున్నారు. మీ బలహీన స్థితి నుండి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి మీ ద్వారా బలమైన కార్యాలు చేయాలని దేవుడు తలస్తూ ఉన్నారు. ఇప్పుడున్న స్థితి దేవునికి అవసరం లేదు. మీరు దేవునికి లోబడితే చాలు, దేవుని చిత్తానికి మీరు విధేయత చూపితే చాలు, ఇక సమస్త కార్యాలు దేవుడే మీ ఎడల జరిగించబోతున్నారు. కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు. నన్ను కుటుంబం లెక్క చేయటం లేదు, సమాజం లెక్క చేయటం లేదు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను తెలివి తక్కువని పిలుస్తూ ఉన్నారు, నేను కలిగి ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఎవరు నన్ను లెక్క చేయటం లేదు,
నా కుటుంబాన్ని ఈ లోకం గౌరవించటం లేదు, నాకున్నటువంటి లేవి కరువును బట్టి ఎవరు నన్ను లెక్క చేయటం లేదు, నేను కలిగి ఉన్న ఈ బలహీనతలు నన్ను బలహీనుడిగా చేస్తూ ఉన్నాయని మీరు కృంగిపోతున్నారేమో. కానీ ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుచున్నారు. మీరు అనుభవిస్తున్నటువంటి బలహీనత కలిగినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీరు బలవంతులు అని ఈ లోకానికి చూపాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయునుగాక. అటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అటి ఆత్మ బలముతో మీరు కలిగి ఉన్నటువంటి బలహీనత కలిగినటువంటి స్థితులన్నింటిలో నుంచి మీకు విజయము కలుగునుగాక. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.